నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ బీకే మినీ వ్లాగ్స్. ఈరోజు మా లంచ్ రెసిపీ వచ్చేసి చుక్కకూర, పాలకూర పప్పు అండి. కుక్కర్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. ఒక కప్పు కందిపప్పు అండి. దీన్ని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకోవటం వల్ల తిన్నా కూడా గ్యాస్ ట్రబుల్ అలాంటివి రాకుండా ఉంటాయి. అందుకని ఫ్రై చేసుకుంటే కమ్మగా ఉంటుంది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈజీగా చేసుకోవచ్చండి కుక్కర్లో. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా చింతపండు అది కూడా ఏం వేయక్కర్లా, ఆల్రెడీ చుక్కకూర వేస్తుంది కాబట్టి బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చూసేయండి వీడియో. బ్రౌన్ కలర్ వచ్చిందండి, ఇంకా ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1.5 కప్పు వాటర్, 1.5 కప్పు వాటర్ పోయాలండి. ఒకసారి ఇలా కలిపేసుకుని దీంట్లో ఈ ఆకుకూర వేసేయాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసానండి దీంట్లోనే. హాఫ్ స్పూన్ పసుపు కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. 3 విజిల్స్ వచ్చే వరకు ఇట్లా ఉంచి, విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాను. 3 విజిల్స్ వచ్చాయండి, చూద్దాం ఉడికిందో లేదో. ఓకే అండి, ఉడికింది. స్టవ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలండి. వన్ స్పూన్ సాల్ట్. వేసుకుని మెత్తగా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ కొంచెం ఉడికితే ఇంకా పోపు పెట్టుకోవడమే. ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చిన్న మూకుడు పెట్టుకొని తిరగమూత వేయాలండి. ఇప్పుడు 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మినపప్పు, ఒక ఎండుమిర్చి ఇట్లా తుంచి వేసుకోవాలి. కొంచెం వేగాలండి ఇది. పోపు మాత్రం మాడిపోకూడదండి, టేస్ట్ మాడిపోతుంది. అలా రెడ్ కలర్ రాగానే తీసేయాలి, స్టవ్ ఆఫ్ చేసేయాలి. మిరపకాయలు ముందు తీసేసుకున్నామండి, మాడిపోతుంది అలాగైతే.
పప్పులో వేసాను. అయిపోయిందండి. టేస్టీగా ఉండే పాలకూర చుక్కకూర పప్పు చాలా బాగుంటుందండి. రైస్లోకి, రోటీస్లోకి, దేనికైనా బాగుంటుంది ఇది. ఒకసారి ట్రై చేయండి. అంతేనండి ఈరోజు వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.